భారత్ ఫ్యూచర్ సిటీకి తెలంగాణ హైదరాబాద్ ఓ వేదికగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. సినీ పెట్టుబడులకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయంటున్న ప్రొడ్యూసర్ సురేష్ బాబుతో మా ప్రతినిధి దొంతు రమేష్ ఫేస్ టు ఫేస్. భారత్ ఫ్యూచర్ సిటీలో సినిమా ఇండస్ట్రీని కూడా పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీ నిలదొక్కుకోవడానికి కావాల్సిన అవకాశాలను, కావాల్సిన ఎక్విప్మెంట్ను, కావాల్సిన పెట్టుబడులను ఆహ్వానించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సురేష్ బాబు గారు ఉన్నారు, ప్రముఖ నిర్మాత, ఆయనతో మాట్లాడారు. సార్, సినిమా ఇండస్ట్రీకి ఇప్పటికే ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చారు. మీకు ఏమనిపిస్తుంది భారత్ ఫ్యూచర్ సిటీ చూస్తుంటే? మీకు ఏమైనా ఫ్యూచర్ కనిపిస్తుంది? Yeah, we should all hope for the best, Amma. The cities are growing, we need more space. The newer places look బాగుంటుంది. There's no doubt about it. Yes, sir. మద్రాస్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ కావడానికి, హైదరాబాద్లో సినిమా ఇండస్ట్రీ నిలదొక్కుకోవడానికి ఒక వేదిక అయింది. ఆ తర్వాత ఇప్పుడు భారత్ ఫ్యూచర్ సిటీలో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నిలదొక్కునే అవకాశం ఉందా? అంటే డెఫినెట్లీ హైదరాబాద్ అండ్ తెలంగాణ విల్ బీ ఎ బేస్ అండ్ వీ వాంట్ టు మేక్ ఇట్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ సినిమా. అజయ్ దేవ్గన్, సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీస్ నుంచి ఎవరైనా వస్తున్నారు? Not yet that I know of, but whatever is there, it's very good that a lot of people are showing interest. Very happy. మీరు ప్రముఖ నిర్మాత, మీరు చాలా కాలం నుంచి మీ ఫాదర్ లెగసీ ఉంది, మీరున్నారు, మీ ఇంట్లో కూడా ప్రముఖ హీరోలు ఉన్నారు. మీరేమన్నా భారత్ ఫ్యూచర్ సిటీలో మీకేమైనా ఒక ప్లాన్ ఉందా ఇక్కడ? Not yet planned, but definitely if there's something viable, we'll be doing something. ఓకే, తెలుగు సినిమా ఇండస్ట్రీకి భారత్ ఫ్యూచర్ సిటీ అయితే ఖచ్చితంగా ఒక వేదిక అవుతుందని భావిస్తున్నారా? Definitely. New infrastructure will bring new talent, it will be very good. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది భారత్ ఫ్యూచర్ సిటీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ కూడా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని సురేష్ బాబు చెప్తున్నారు.